So good evening guys. Today also we are going to solve our lead code problem of the day. Mm, So from this video I want to continue the explanation in English. Yeah, I want to continue my explanation in Telugu. So why? Because English లో uh, నేను అనుకున్న లాజిక్ ని కండిషన్స్ ని సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాను అనిపిస్తుంది నాకు. సో ఫ్రమ్ దిస్ వీడియో వి విల్ కంటిన్యూ ఇన్ తెలుగు. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం కూడా మీడియం లెవెల్ ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం నేమ్ అనేది స్పెషల్ అరే 2. ఓకే, ప్రాబ్లం డిస్క్రిప్షన్ లో చూస్తే an array is considered as special if every pair of its adjacent elements contains two numbers with different parity. ఓకే ఓకే సో మనకి ఇన్పుట్స్ గా ఒక ఇంటిజర్ అరే ఇచ్చాడు, ఒక 2 డైమెన్షనల్ ఇంటిజర్ అరే ఇచ్చాడు. సో నమ్సర్ అనేది మనకి ఇన్పుట్ అరే, క్వరీస్ అనేది అవుట్పుట్ దీన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో వీ హ్యావ్ టు చెక్. ఓకే, you are given an array of integers and a two-dimensional matrix queries where for query of I from I to j, our task is to check that sub array from is special or not. Okay, అంటే మన క్వరీస్ అనే 2 డైమెన్షనల్ అరే మ్యాట్రిక్స్ లో ఈచ్ క్వరీస్ ఉంటాయి. సో ఆ క్వరీస్ లో ఏమంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే స్టార్ట్ పాయింట్, సెకండ్ ఎలిమెంట్ అనేది ఎండింగ్ పాయింట్. ఓకే, ఈ 2 ఇండెక్సెస్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, అంటే ఈ 2 ఇండెక్సెస్ మధ్యలో ఉన్న నమ్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్పెషల్ కదా అని చెక్ చేయాలి. మనకు ఒకవేళ స్పెషల్ అయితే ఈ క్వరీ యొక్క అవుట్పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం రిటర్న్ చేయాలి. ఓకే, స్పెషల్ అంటే ఏంటంటే అడ్జసెంట్ ఉన్న వాల్యూస్ డిఫరెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసులో చూస్తే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆడ్ నెంబర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్, మళ్ళీ ఇది ఆడ్, ఇది ఈవెన్, ఇది మళ్ళీ ఈవెన్. సో సేమ్ టైప్ ఎలిమెంట్స్ పక్కన ఉంటే అది స్పెషల్ అవ్వదు. డిఫరెంట్ గా ఉంటే మాత్రమే స్పెషల్ అవుతుంది. అందుకే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే ఈ 0 ఇండెక్స్ నుంచి 4 ఇండెక్స్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్పెషల్ కదని చెక్ చేయాల్సిన. స్పెషల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఓకే, సో ఇది స్పెషల్ కాదు కదా, ఎందుకంటే ఇక్కడ లాజిక్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, సేమ్ ఈ టెస్ట్ కేస్ లో కూడా ఇక్కడ 2 క్వరీస్ ఇచ్చాడు. అంటే మనకి 2 అవుట్పుట్స్, అంటే మన అవుట్పుట్ బులియన్ అరేలో 2 వాల్యూస్ ఉంటాయి ఈ 2 క్వరీకి సంబంధించి. ఓకే, ఫస్ట్ ఏంటంటే 0 నుంచి సెకండ్ ఇండెక్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని స్పెషల్ కాదని చెక్ చేయాలి. ఓకే, సో ఇది స్పెషల్, ఇది ఈవెన్, ఇది ఆడ్. స్పెషల్ ఇది ఆడ్. సో ఈ 2 స్పెషల్ కాదు. సో ఈ సీక్వెన్స్ మొత్తం అనేది నాట్ స్పెషల్. సో అందుకే ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వరీ 2 నుంచి 3, దట్ ఇన్ ద సెన్స్ ఈ 2 ఎలిమెంట్స్ స్పెషల్ కదా, ఎందుకంటే ఇది ఆడ్, ఇది ఈవెన్. సో ఇవి మన రూల్స్ ని వ్యాలిడ్ చేస్తున్నాయి కాబట్టి స్పెషల్. సో ఆన్సర్ ఇస్ 2. ఓకే, ద ఫస్ట్ అప్రోచ్ ఈజ్, ఒకసారి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వెళ్తాం. సో ప్రాబ్లమ్ చదివిన నాకు ఏ అప్రోచ్ గుర్తు వచ్చిందంటే, యాజ్ యూజువల్ ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకొని ఫర్ ఈచ్ కేస్ ఆఫ్ క్వరీ, సో ఒక్కొక్క క్వరీకి ఒక్కొక్క టైం దీని మీద ఆపరేషన్ జరిపి వచ్చిన రిజల్ట్స్ ని నా రిజల్టెంట్ బులియన్ అరేలోకి అపెండ్ చేయడం. ఓకే, ఒకసారి కోడ్లో వెళ్దాం. కోడ్లో ఉండే ఏం లేదు, మనకు ఒక రిజల్టెంట్ అరే కావాలి. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే మన అవుట్పుట్ అనేది ఒక బులియన్ టైప్డ్ అరేలో ఉంటుంది. సో బులియన్ టైప్డ్ రిజల్టెంట్ అరే తీసుకున్నాం. సో నా సైజ్ ఏమై ఉంటుందంటే క్వరీస్ ఒక లెంత్. సో క్వరీస్ బట్టే కదా అవుట్పుట్స్ వచ్చేది. సో ఎన్ని క్వరీస్ ఉంటే అన్ని అవుట్పుట్ వాల్యూస్ మనం బులియన్ రిజల్ట్ అరేలో ఉంటాయి. నేను క్వరీస్ ని యాక్సెస్ చేస్తున్నాను, ట్రావెల్స్ చేస్తున్నాను. ప్లస్ సో ఇంటూ నా ఫస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇన్ ద సెన్స్ ద స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఫర్ ద ఫస్ట్ క్వరీ, 8th క్వరీ. ఓకే, ఇది ఫస్ట్ వాల్యూ. సో ఎండ్ వాల్యూ ఇది ఎండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఉన్న
ఇంటీజర్ ఎలిమెంట్స్ అని నమ్స్ అరేలో స్పెషల్ కాదని చెక్ చేయాలి. ఒక స్పెషల్ అయితే రిటర్న్ చేస్తాము, అంటే మన రిజల్ట్ అరేలోకి యాడ్ చేస్తాము వచ్చిన రిజల్ట్ని. ఒకరు కాకపోతే దాన్ని కూడా యాడ్ చేస్తాం. నేను బై డిఫాల్ట్ ఏం సో బై డిఫాల్ట్ ఏం లేదు. సో డైరెక్ట్ వాల్యూ నేను డైరెక్ట్ వాల్యూ సో మన రిజల్ట్ అంటే రెస్ట్ ఆఫ్ ఫైలో హెల్పర్ ఫంక్షన్ తీసుకున్నాం. హెల్పర్ ఫంక్షన్ చెక్ అనే ఫంక్షన్ తీసుకొని నమ్స్ అని అండ్ మన స్టార్ట్ ఓకే. మన హెల్ప్ ఈ చెక్ అనే హెల్పర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన నమ్స్ అనే ఇన్పుట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఫస్ట్ నుంచి ఈ ఎండ్ వాల్యూ వరకు ట్రావెల్స్ చేసి చెక్ చేస్తుంది. అవి స్పెషల్ కాదండి. వాళ్ళు స్పెషల్ అయితే రిటర్న్ ట్రూ చేస్తుంది, స్పెషల్ కాబట్టి రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేకి ఎన్ని క్వరీస్ ఉంటాయో అన్ని క్వరీకి సంబంధించిన అవుట్పుట్స్ అనేవి మన రిజల్ట్ అండ్ బులియన్ టైప్ డైరెలో వెళ్ళిపోతాయి. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ అరే రిటర్న్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఈ చెక్ అనే ఫంక్షన్ రాద్దాం. చెక్ ఇంటీజర్ అనే ఫంక్షన్ తీసుకుంటాము. సో ఇంటి నా స్టార్ట్ వాల్యూ, ఇంటి నా ఎండ్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మనం నమ్స్ అరేలో ట్రావెల్స్ చేయాలి. స్టార్ట్ నుంచి ట్రావెల్స్ చేసి ఎలిమెంట్స్ స్పెషల్ కదా చెక్ చేసి రిటర్న్ చేయాలి. ఓకే. అండ్ I is equal to start, I less than end, I plus plus. సో ఇక్కడ మనం చెక్ చేయాలి మన లాజిక్ ప్రాసెస్. సో ఈ లాజిక్ ఏంటంటే ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అంటే టూ అడ్జసెంట్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి అంటే సెన్స్ రెండు ఈవెన్ ఉన్నా రెండు ఆడ్ ఉన్నా ఫాల్స్, లేకపోతే ట్రూ. ఓకే. సో నా ఫస్ట్ కేసు ఏమైందంటే ఇఫ్ ద ఎలిమెంట్ nums of ith element modulus 2 equal to 0 ఉన్నా nums of I plus 1 element equal to 0 ఉంది. దట్ ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుందంటే అక్కడ రెండు ఈవెన్ అంటే టూ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఈవెనే కాదా అంటే రెండు సేమ్ ఉన్నాయని, రెండు సేమ్ ఉంటే అది స్పెషల్ కాదు. సో అలాగే ఆర్డర్ కూడా చెక్ చేద్దాం. nums of I modulus 2 equal to 0 and nums of I plus 1 ఉంటే దాని అడ్జసెంట్ వాల్యూ. ఓకే. సో ఈ స్టెప్ లో ఏం చేస్తున్నామంటే అడ్జసెంట్ వాల్యూస్ రెండు ఈవెన్ అంటే రెండు సేమ్ ఉంటే స్పెషల్ కాదు. సో ఈ పొజిషన్ లో ఏం చేస్తున్నామంటే రెండు ఎలిమెంట్స్ ఆర్డర్ అంటే టూ అడ్జసెంట్ ఎలిమెంట్స్ రెండు ఈవెంట్స్ ఆర్డర్ అంటే రెండు ఎలిమెంట్స్ ఆర్డర్ ఉన్నా కూడా మనకి స్పెషల్ అనే క్యారెక్టర్ వర్క్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫాల్స్ చేయాలి, రిటర్న్ ఫాల్స్ అని ఎప్పుడు రాగానే అప్పటిదాకా ప్రాసెస్ బ్రేక్ చేయాలి. ఒకవేళ ఈ పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అవ్వలేదంటే మన స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని స్పెషల్ వాల్యూస్, దట్ ఇన్ ద సెన్స్ ట్రూ రిటర్న్ చేయాలి ఆ పర్టికులర్ క్వరీకి. సో ఐ థింక్ చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే. చాలా టైం కన్స్యూమింగ్, ఎందుకంటే ప్రతి క్వరీకి ఎన్ని క్వరీస్ ఉంటాయి ఎన్ని టైమ్స్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అన్రీచబుల్ రిటర్న్ ఫాల్స్. ఓకే. బ్రేక్ అవుతుంది, డైరెక్ట్ రిటర్న్ చేసేది సరిపోయింది. ఇప్పుడు వర్క్ అయింది. కాబట్టి ఇది అంత ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే ప్రతి క్వరీకి మన నమ్స్ అనే అరే మొత్తం ట్రావెల్ చేయాల్సి వస్తుంది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. చూడండి 535/536 అంటే ఒక్క టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది టైం లిమిట్ ఎక్సీడ్ వల్ల. అదే చెప్పారు కదా. సో ఎన్ని ఇన్పుట్స్ ఉంటే
ఎన్ని క్వరీస్ ఉన్నాయి అన్ని టైమ్స్ మన ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇది ఎఫిషియెంట్ కోడ్ కాదు. సో మనకి అంటే లాజిక్ కరెక్టే, ఎఫిషియెంట్ కాదు అంతే. అందుకే చూసాం కదా టైం లిమిట్ ఎక్సీడ్ అంటే కోడ్ కరెక్టే, కాకపోతే ఇది ఎఫిషియెంట్ అప్రోచ్ కాదు. ఒకవేళ కోడ్ కరెక్ట్ కాకపోతే రాంగ్ ఆన్సర్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. సో ఒక టెస్ట్ కోసం మళ్ళీ లాజిక్ ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇంకో లాజిక్, ఒక ఆప్టిమైజ్ లాజిక్ వెతుకుతాం. ఓకే, కోడ్ ని ఫస్ట్ రాద్దాం కొత్త లాజిక్ తోటి. సో కొత్త లాజిక్ ఏంటంటే మనం ప్రీజమ్ టెక్నిక్ ఉంది కదా. సో ప్రీజమ్ టెక్నిక్ మనకి ఏం చేస్తుందంటే సబ్ అరేస్ లో ఆపరేషన్స్ ని ఎఫిషియెంట్ గా వర్క్ ఎలా చేస్తుంది అంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు 1 నుంచి 3 దాకా ఒక సబ్ అరే ఉంది, 3 నుంచి 5 దాకా ఇంకో సబ్ అరే ఉంది. ఈ రెండింటిని ప్రీవియస్ గా మనం క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. సో మళ్ళీ నెక్స్ట్ క్వరీలో 1 నుంచి 5 దాకా అంటే మళ్ళీ 1 నుంచి 5 దాకా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసిన ముందు రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోయింది కదా. సేమ్ అలాగే ఈ లాజిక్ కూడా సేమ్ అలాగే ఆ వేలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మన లాజిక్ ఏమైందంటే 1 నుంచి ఎంత దాకా ట్రావెల్ చేద్దాం. మన ఐత్ ఎలిమెంట్ ని తర్వాత ఎలిమెంట్ ని మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ మోడ్యులస్ 2 జీరో అయితే ఆ రెండు మోడ్యులస్ 2 చేసి ఆ రెండు సేమ్ కాదని, సో అప్పుడు మనం ప్రిఫిక్స్ అరేలోకి ఎలిమెంట్ యాడ్ చేసుకుందాం. లేకపోతే ప్రిఫిక్స్ ఎలిమెంట్ లోకి ఎలిమెంట్ ని ఆంధ్ర ఉంచేద్దాం. ఓకే, ఒకసారి కోడ్ లాజిక్ రాసి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకసారి లాజిక్ రాద్దాం. సో దానికి నా ప్రిఫిక్స్ అరే కావాలి. సో ప్రిఫిక్స్ అరే ప్రిఫిక్స్ అరే ప్రిఫిక్స్ అరే ఎలిమెంట్స్ ఎలా ఇస్తున్నాం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ టాస్క్ వస్తుంది. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ 1 దట్ ఈస్ మీన్స్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1. సో దాని ముందు ఉన్న ఇక్కడ మనం 1 నుంచి ట్రావెల్సింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి చేసిందని మోడ్యులస్ 2 చేస్తే ఈక్వల్ టు 0 కానీ అయితే సో అప్పుడు మనం మన ప్రీఫిక్స్ ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ప్రిఫిక్స్ ఐలో అప్పుడు ఏం చేయాలంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్రిఫిక్స్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ 1 యాడ్ చేసుకుంటాం. అక్కడ కాలేదంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో దాని ముందు ఉన్న వాల్యూని పెట్టేస్తాం. ఓకే, సో ఈ స్టెప్ లో మనం 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఐ మైనస్ 1 అంటే 0th వాల్యూ డి బై డిఫాల్ట్ గా 0 ఉంటుంది. సో ఇప్పుడు మనం మన రిజల్టెంట్ అరేని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి నా ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో 0 అనేది మన స్టార్ట్ వాల్యూ అవుతుంది. సో ఎండ్ వాల్యూ ఏమవుతుందంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో ఫస్ట్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. మన ప్రిఫిక్స్ ఆల్రెడీ క్రియేట్ చేసింది కదంటే ఆ ప్రిఫిక్స్ లో ఉన్న ఎండ్ లో ఉన్న వాల్యూ స్టార్టింగ్ లో ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అయితే ఒకళ్ళు ఈక్వల్ అయితే 2 వచ్చింది, లేకపోతే ఫాల్స్ వచ్చింది. లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు ఓకే, రిజల్టెంట్ అరేని రిటర్న్ చేస్తాం.
సో ఇది ప్రీఫిక్స్ సమ్ని బేస్ చేసుకొని ఉంటుంది, చాలా ఎఫిషియెంట్ అప్రోచ్. Thinking the logic is right, accuracy, matrix of n equals to pre of n equals to 5, 0, 1. Okay, I use equal to type of mistake from 0. Fast type basically mistakes పడుతుంది. కోడ్ వర్క్ అయింది. సో వర్క్ అయింది ఎందుకంటే మనం ప్రీఫిక్స్ మెథడ్ టెక్నిక్ని యూజ్ చేసాం కాబట్టి వర్క్ అయింది, ఎఫిషియెంట్ కోడే అయింది, ఎఫిషియెంట్ అప్రోచ్. సో మనం దీన్ని ఇంకా ఎఫిషియెంట్ చేయొచ్చు. సో దీని లాజిక్ని కొంచెం మోడిఫై చేసి చేయొచ్చు. సో అంతే, ఈ రోజుకి ఇంతే గాయ్స్ ఈ కోడ్. సో ఎందుకంటే ప్రిఫిక్స్ అంటే మన డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనకి. కొన్ని టెక్నిక్స్ అంటే 2 పాయింటర్ అప్రోచ్ అనేది, 2 పాయింటర్ అప్రోచ్, బైనరీ సెర్చ్ అప్రోచ్, మళ్ళా ఇది ఇప్పుడు మనం యూజ్ చేసిన ప్రిఫిక్స్ సమ్ అప్రోచ్, మళ్ళీ స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ అప్రోచ్, స్లైడింగ్ విండో అప్రోచ్, ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ వాడితే మనం డిఎస్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీటిలో ప్రాబ్లమ్స్ అయితే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఏ టెక్నిక్ యూజ్ అయిందంటే ప్రిఫిక్స్ అనే సమ్ అనే టెక్నిక్ యూజ్ అయింది. సో దీ టెక్నిక్ అది సబ్బెరస్ ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం సబ్బెరస్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రిఫిక్స్ సమ్ అండ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం ద్వారానే మనకి ఈజీగా అయిపోతాయి. ఓకే, ప్రాబ్లం అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ లాజిక్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను కూడా చూసి నేను కూడా నేర్చుకుంటాను. సో అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి, అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.